చాలని ఆశపడుతున్నాను. మనం ఒక భక్తుడి గురించి, దావీదుల గురించి తెలుసుకుని ఆయన ఎలా నడిచాడో ఆయన బాటలో మనం నడవాలి. మన పితరులు ఎలా నడిచారో వారి బాటలో మనం నడిస్తే మన కుటుంబాలు దీవించబడతాయి. మనమే సరైన నడకలో నడకపోతే మన కుటుంబాలు కూడా సరైన నడకలో నడవు. అందుమూలన మీకు ఒక వాక్యం చూపించాలని ఆశపడుతున్నాను. అపోస్తల కార్యము 14వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ బైబిల్ ఉంటే తీసి చదవటానికి ఇష్టపడండి. దేవుని మెండైన దీవెనలు పొందుకోనండి. దేవుని రాజ్యానికి మనం వారసులు అవ్వాలంటే, దేవుని మర్మాలు మనం తెలుసుకోవాలంటే బైబిల్ అనేది మనము చదివి తీరాలి. లేకపోతే చదువు రాకపోతే వినటం అన్నా వినాలి. అది వినటం వల్ల విశ్వాసము కలుగుతున్నది అని మనం తెలుసుకోవాలి. 14:22 నేను చదువుతున్నాను. తరువాత అతడు తొలగించి దావీదుని వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొనుంటిని. అతడు నా ఇష్టానుసారుడై మనుషుడు, అతడు ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనితో సాక్ష్యమిచ్చెను. అంతకుముందు రాజు పౌలు సౌలుగా ఉండేవాడు, పౌలుగా చేశాడు. ఇతను బెన్యామీను గోత్రికుడు, కీషు కుమారుడు షౌలు. అతను గీతల పోతేనే వెళ్ళి గాజ్యహోములు పోతే ఎదగటానికి వెళితే అతను దొరకపోతే అతను అభిషేకించమని, రాజుని అభిషేకించమని, ఇతను రాజుగా చేయమని, ఇశ్రాయేలు మీదే ఫస్ట్ రాజుగా చేయని అభిషేకించమని తన ప్రవర్తతో చెప్తాడు. అతన్ని అభిషేకిస్తారు. అభిషేకించినాక దేవునికి కట్టుబడి ఉండాల. నేనే రాజునైపోయా, అంతా నా ఇష్టమే జరగాలని ఫస్ట్ బాగానే ఉంది. ఫస్ట్ మనం కూడా అలాగే ఉంటాం. భక్తిలోకి వచ్చినాక నా ఎంతమో దేవుడు అంటే భయం, బైబిల్ అంటే భయం, చర్చి కంటే టయానికి వస్తాం, అన్నీ బాగానే ఉంటాయి. రాను 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 సన్నగిలిపోతాం మనం. ఇదేనా, ఎప్పుడు చెప్పే వాక్యమేనా, ఎప్పుడు వినే మాటలేనా అనే ధీమాతో ఉంటాం. మంగళ ఆరాధన టైంలో వెళ్తాం, తర్వాత వాక్యం అయిపోయేది ఆమెననే టయానికి కొందరు వెళ్ళేవారు కూడా ఉన్నాం. లేరని మనం అనుకోకూడదు. అది మన జీవితానికి నాశనానికి తెచ్చే పాటలు. మనం ఫస్ట్ ఎలా ఉన్నామో మన జీవితం కడ వరకు కాపాడుకోవాలి. మన జీవితం ఫస్ట్లో ఎలా ఉందో, దేవుని సన్నిధిలోకి ఎలా వచ్చామో, మన రాకడ వరకు, ఆయన రాకడ వరకు, మన పోకడ వరకు అదే ఉండాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ దావీదుని ఏమంటున్నాడు, అలా సౌలు మర్చిపోయాడు కాబట్టి ఆయన రాజుగా తీసివేశాడు. ఇక్కడ దావీదుని ఎన్నుకున్నాడు. అతని తర్వాత ఇతను ఎన్నుకొని, ఇతను నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నా ఇష్టం నెరవేర్చేవాడు అని ఆయనకు ఒక బిరుదిచ్చాడు. నీకు నాకు ఏ బిరుదిచ్చాడు? కొద్దిగా డబ్బులుంటే నా ఎంత తోడు లేడు, అన్నీ బాగుంటే నా ఎంత గొప్పోడు లేడు అనే ఆలోచనలో మనం ఉంటాం. అలా కాదు ఇక్కడ దావీదుని, నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నా ఇష్టం నెరవేర్చేవాడు ఆయనే కనుక నేను ఆయన్ని రాజుగా అభిషేకిస్తున్నాను. గొర్రెల కాసుకులో తీసుకెళ్ళి రాజుగా అభిషేకించాడు. అభిషేకించినాక కృతజ్ఞతతో ఎప్పుడూ కూడా ఆయన దేవుడి సన్నిధిని మర్చిపోవాలి. మనమైతే అలా అయితే ఉండం. మన స్థితిగతులు మారిపోతే ఒక రకంగా ఉంటాం, స్థితిగతులు మారిపోతే ఇంకొక రకంగా ఉంటాం. కలిసి వస్తే బాగానే నవ్వుతూ ఉంటాం, అది నష్టమైతే మాకు అదోలా పెడతాం. అది దేవుని చిత్తం కాదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను. యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అనే వారంగా ఉండాలి తప్ప దేవుని ఎదుట మనం తగ్గింపు జీవితంతో, తగ్గింపు మనస్తత్వంతో, ఇతను నా ఇష్టానుసారుడు, నా చిత్తం నెరవేర్చేవాడు అని మనం బిరుదు పొందుకోవాలి. అలాంటి స్థితిగతుల్లో మనం నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు, నిన్నో నన్నో కూడా. మనం ఎలా ఉన్నామో ఒకసారి మన హృదయాల పరిశోధి. నా ఉద్దేశములన్నీ నెరవేర్చాలని చెప్పి అతనికి ఇచ్చి సాక్ష్యం ఇచ్చాడండి. దేవుడే సాక్ష్యం ఇస్తామంటే చూడు,
దేవుడు నీకు నాకు సాక్ష్యం ఇచ్చాడా? ఈడ రోడ్లు అమ్మడు తిరిగేవాడు, ఈడ మొన్నటి దాకా వ్యభిచారం చేసినవాడు, ఈడ దొంగతనాలు చేసేవాడు, ఈడ తాగుమూత అనే సాక్ష్యం మనం జనాల్లో పొందుకున్నాం. అదే దేవుడు మనల్ని అలా అంటలా. నువ్వు ఎవరైనా సరే వచ్చి నీ తప్పు తెలుసుకొని నువ్వు నమ్మి బాప్తీసం పొంది, దేవా నేను ఇక పాపిని, ఇక మీదట నేను పాపం చెయ్యను అని ఎప్పుడైనా ఒక తీర్మానం చేసుకొని ఆయన ఎదుట నువ్వు ఒక మేలైన మార్గం ఎంచుకుంటే నిన్ను నా హృదయానుసారుడు అంటాడు. మనం చేసిన తర్వాత ఆయన మేలును మర్చిపోకుండా ఇప్పుడు కూడా ఆయన హృదయానుసారులుగా ఉండే వారంగా ఉండాలి. అలాంటి స్థితిగతుల్లో నుంచి మార్చాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను. అలాగనే ఈ చిన్న వారిలో ఒకడైనా నశించుట పరలోకమందును నా తండ్రి చిత్తము కాదు అంటున్నాడు. ఎవరు నశించకూడదంట ఆయన ఇష్టంలో. ఎవరు కూడా చెడు వ్యసనాల గురించి కానీ ఎవరైనా సరే దేవుని ఎదుట అందరంగా యోగ్యంగా కనపడాలి. నువ్వే పాపం అన్నా చెయ్యి, ఇక మీదట నేను పాపం చెయ్యను అని ఒక తీర్మానం చేసుకుంటే దేవుడు నిన్ను నన్ను కూడా నశించపోకుండా కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వే స్థితిలో ఉన్నావు, ఎలా ఉన్నావు నాకైతే తెలవు. ఇప్పుడే ఒక తీర్మానం రా, దేవా నీ చిత్తము నా పట్ల జరిగించయ్యా, నువ్వు జరిగిస్తే నువ్వు నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా అని ఒక తీర్మానం చేసుకొని దేవుని ఎదుట మోకరించే వారంగా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు? అలాగనే ఆ చిన్నవారిలో ఒకడైనను నశించట పరలోకమందు అంటే ఆయన తండ్రి చిత్తం కాదు. ఇక్కడ ఆయన వచ్చిందే అందుకు నశించిపోయిన దాన్ని ఎతికి రక్షించటానికి నిన్ను నన్ను కూడా పాప భూమిలో నుంచి రక్షించి మనం ఒక చెడు వ్యసనాల నుంచి బానిసలుగా విడిపించి ఆయన సన్నిధిలో మనం నిత్యము ధూపం వేస్తాడనే మనం ఎన్నుకున్నాడు. దాని గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. మన కుటుంబాల గురించి, మన జీవితాల గురించి, మనకు కలిగిన సమస్తం గురించి దేవుని ఎదుట ఒప్పుకొని ఆయన సన్నిధిలో కాపాడాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. అలాంటి స్థితిగతుల్లో ఉందామా? నా ఇష్టానుసారుడని దావీదుని పిలిచినట్టు నిన్ను నన్ను పిలుస్తాడు. ఆయన ఇష్టానుసారంగా బతుకుదాం, ఆయన రాజ్యానికి వారసులవుదాం. అలాగే కీర్తన గ్రంథము 71వ కీర్తన 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడైన స్తుతింపబడును కాక, ఆయనకు మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. దేవా నువ్వు వచ్చుతరం వరకు నీ బాహుబలమును గూర్చి పుట్టబో వారందరికీ నీ శరీరమును గూర్చి నేను తెలియజెప్పినట్లు తల నెరుసు బుద్ధుడనై ఉండు వరకు నన్ను విడవకము. మనం విడిపోతాం కానీ ఆయన విడవడు. తల నెరుసు బుద్ధుడయ్యే వరకు ఉండాలంటే ఇక్కడ దావీదు కూడా అంటున్నాడు, నేను చనిపోయే వరకు నీ ఇష్టానుసారంగా బతుకుతానయ్యా, నీ చిత్తంలో నేను ఉంటానయ్యా అని ఆయన ఇట్లా తీర్మానం చేసుకున్నాడు. మనం కూడా అలాంటి తీర్మానం చేసుకోవాలి. దేవుడు నిన్ను నన్ను కూడా తల నెరిసి వృద్ధుల వరకు మనం దేవుని సన్నిధిలో కనిపెట్టుకుందాం. ఆయన రాకడ వరకు, మన పోకడ వరకు ఆయనతో కనిపెట్టుకుందాం. ఆయన ఇష్టానుసారంగా బతుకుదాం. ఆయన రాజ్యానికి మనం వారసులం. తలనెరుపు వృద్ధుల వరకు అంటున్నాడు ఇక్కడ నిన్ను నన్ను కూడా. ఇప్పుడు వెళ్ళిపోవటం కాదు కదా, భక్తిలో అంటాం సగం భక్తి మానేయటం కాదు కదా. దేవుని సన్నిధిలో నిండారులుగా ఆయన సన్నిధిలో మనం ప్రతిష్ఠించుకుందాం. ఆయన రాజ్యానికి వారసులు అవుదాం. మనం కూడా నీ రాకడ ఎప్పుడు వస్తుందో, నా పోకడ ఎప్పుడు వస్తుందో, నీ సన్నిధిలో నేను కనిపెట్టుకుని ఉంటానయ్యా, నన్ను జీవింపజేయ్యా, నీ సన్నిధిలో నేను మెలుకోగలిగి జీవించే కృపను నాకు దయచేయమని మనం అందరం ఇశ్రాయేలు దేవా నీ కృపను దాటిపోనీకయ్యా, నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా అని దావీదు వలె మనం ఒక తీర్మానం చేసుకుని ఆయన ఇష్టానుసారంగా